వెల్కమ్ టు ఏఐ తెలుగు కథలు. అనగనగా ఒక చిన్న పట్టణంలో శ్రీను అనే తెలివైన వ్యక్తి ఉండేవాడు. అతను ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. పట్టణ జీవితం చిన్నదిగా అనిపించింది. పెద్దగా ఎదగాలనే ఆశతో శ్రీను తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సిటీలో పెద్ద అవకాశాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీను సిటీలోని భారతదేశంలోనే అతిపెద్ద మాల్లో సేల్స్మెన్ ఉద్యోగానికి అప్లై చేశాడు. అక్కడ పిన్నీసు నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అన్ని వస్తువులు అమ్ముతారు. ఒకరోజు ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. ఆనందంతో శ్రీను రాత్రే ట్రైన్లో సిటీకి బయలుదేరాడు. అతని మనసులో పెద్ద ఆశలు, కొత్త జీవితంపై కలలు కట్టుకున్నాడు. మరుసటి రోజు మాల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన శ్రీనుని బాస్ ఒక ముఖ్య ప్రశ్న అడిగాడు. ఇంతకుముందు సేల్స్మెన్ గా పనిచేశావా? శ్రీను నిజాయితీగా లేదు సార్ అని చెప్పాడు. అప్పుడు బాస్ ఒకరోజు ట్రయల్ పని చేయమని చెప్పి అతనికి సేల్స్ నైపుణ్యం పరీక్షించాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా శ్రీను పని మొదలుపెట్టాడు. రోజు ముగిసే సమయానికి బాస్ వచ్చి ఎంతమందికి సేల్ చేశావు అని అడిగాడు. శ్రీను సార్ కేవలం ఒకరికి మాత్రమే అని సమాధానం చెప్పాడు. బాస్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇక్కడ రోజుకి 40-50 మంది కస్టమర్లకు అమ్మకాలు జరుగుతాయి. బాస్ ఎంత ఖరీదైన సేల్ చేశావు అని అడిగాడు. శ్రీను 8 కోట్లు సార్ అన్న వెంటనే బాస్ నోరు తెరిచాడు. అంత ఖరీదైన వస్తువు ఏది అని బాస్ అడిగాడు. శ్రీను ఒక పెద్ద మనిషికి చేపలు పట్టే గేలం అమ్మానని చెప్పాడు. శ్రీను కేవలం గేలం మాత్రమే కాదు, దానికి సరిపోయే రాడ్డు మరియు గేరు కూడా అమ్మానని చెప్పాడు. బాస్ ఆసక్తిగా వినసాగాడు. ఆ పెద్ద మనిషి నది ఒడ్డున చేపలు పట్టాలని అనుకున్నాడని తెలుసుకున్న శ్రీను మధ్యలో బోట్లో వెళ్తే ఇంకా మంచి చేపలు పడతాయని ఒప్పించాడు. అలా అతను డబుల్ ఇంజిన్ ఉన్న స్కూనార్ బోట్ కొనిపించాడు. బాస్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసుకున్నాడు. బోట్ తీసుకెళ్లడానికి జీప్ సరిపోతుందని తెలుసుకుని శ్రీను కొత్త డీలక్స్ బ్లేజర్ కొనమని ఒప్పించాడు. నది ఒడ్డున ఉండటానికి 6 స్లీపర్ల ఇగ్లూ టెంట్, భోజన సామాగ్రి కూడా కొనిపించాడు. బాస్ నమ్మలేకపోయాడు. బాస్ ఆశ్చర్యంగా ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వ్యక్తితో కొనిపించావా అని అడిగాడు. శ్రీను లేదు సార్, అతను మొదట తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు అని చెప్పాడు. టాబ్లెట్ కంటే హాబీ మంచిదని చెప్పి చేపలు పట్టమని ఒప్పించానని చెప్పాడు శ్రీను. బాస్ నమ్మలేక నువ్వు ఇంతకు ముందు ఎక్కడ పనిచేసేవాడివి అని అడిగాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ అని శ్రీను సమాధానం చెప్పాడు. బాస్ టీచింగ్కి సేల్స్కి సంబంధం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. శ్రీను తెలివిగా స్కూల్ ఫీజులు కథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఏబిసిడి నుంచి ఐఐటి ర్యాంకుల వరకు చెప్పి ఫీజులు వసూలు చేసేవాళ్లమని చెప్పాడు. అదనపు ఖర్చుల పేరుతో ఎక్కువ మొత్తాలు తీసుకునేవాళ్లమని చెప్పాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.